రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులు, రైతుల సమస్యలు, వీటి మీద నా ఈ ప్రసంగం సాగుతూ ఉంది. రాష్ట్రంలో నీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతుల పక్షపాత ప్రభుత్వంగా మన ప్రభుత్వం ఏం చేయబోతున్నామో అన్న సంగతులు ఈ బడ్జెట్ సమావేశాల్లో మొట్టమొదటి రోజు ఈ విషయాలను నేను సభ ముందు ఉంచుతున్నాను. నైరుతి ఋతుపవనాలు జూన్ 1వ తారీఖు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు, అంటే నిన్నటి వరకు మన రాష్ట్రంలో 135.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కురిసిన వర్షపాతం ఎంత అంటే కేవలం 70.1 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. అంటే 48.3% తక్కువ వర్షపాతం నమోదైంది. అధ్యక్ష, సాధారణంగా ఖరీఫ్లో 42 లక్షల హెక్టార్ల పంటలు పండుతాయి యావరేజ్గా. ఏటా జూన్ నుంచి జూలై 10 నాటికి సగటున 9.15 లక్షల హెక్టార్లలో నాట్లు లేదా విత్తనాలు వేస్తారు. కానీ ఈ సంవత్సరం అధ్యక్ష, జూన్ నుంచి జూలై 10 వరకు చూస్తే కేవలం 3.82 లక్షల హెక్టార్లో మాత్రమే విత్తనాలు పడ్డాయి అధ్యక్ష. వర్షాలు ఆలస్యమయ్యాయి. ఓవైపు గ్రామాలలో తాగునీటి కొరత విస్తరిస్తుండగా, మరోవైపు జూలై 2వ వారం వచ్చినా ఇప్పటికీ కూడా విత్తనం వేయని పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. వీటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇదే సమయంలో మరికొన్ని నిజాలను కూడా ఈ సభ ముందు ఉంచుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చి కేవలం 40 రోజులు మాత్రమే అధ్యక్ష ఇప్పటికి. అయినా సరే ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని సభ ద్వారా ప్రకటిస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, ఈ సభలో చాలా మందికి ఈ విషయాలు గుర్తుండే ఉంటుంటాయి. 2013-14 సంవత్సరాల అధ్యక్ష, ఒకవైపు తీవ్రమైన కరువు, మరోవైపు వరుసగా తుఫాన్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన పరిస్థితులు అధ్యక్ష. అప్పటి ఎన్నికల్లో అధ్యక్ష, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదుకుంటామని మాట ఇచ్చి అక్షరాల 2300 కోట్లు అధ్యక్ష ఇన్పుట్ సబ్సిడీని అధికారంలోకి వచ్చాక ఇన్పుట్ సబ్సిడీని ఎగరగొట్టేసిన పరిస్థితి ఈ రాష్ట్ర శాసనసభలోనే చూశాం అధ్యక్ష. అధ్యక్ష, ఆ ఇన్పుట్ సొమ్మును ఎగ్గొట్టి గత ప్రభుత్వం దారుణమైన మోసాన్ని ఎలా చేశారు అన్న సంగతి ఇదే చట్టసభలోనే మనం అంతా కూడా గమనించాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష, మా ముందు ప్రభుత్వం అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో గడిచిన 5 ఏళ్ళ అధ్యక్ష తీవ్రమైన కరువును చూశాం అధ్యక్ష. గత ఏడాది అధ్యక్ష అయితే, లాస్ట్ ఇయర్ అధ్యక్ష, గత ఏడాది 2018-19 ఆర్థిక సంవత్సరం అధ్యక్ష ఎంతటి తీవ్రమైన కరువును చూశామో మన అందరికీ కూడా బాగా తెలుసు అధ్యక్ష. ఒక్క ఖరీఫ్లోనే అధ్యక్ష 2018-2019 అంటే గత సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో, ఆ సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్లోనే అధ్యక్ష అక్షరాల 1838 కోట్ల రూపాయల అధ్యక్ష నిధులు కరువును ఎదుర్కొనేందుకు అవసరమని గత ప్రభుత్వం లెక్కలు కట్టింది అధ్యక్ష. గత ప్రభుత్వం ఖరీఫ్కు సంబంధించి 2018-19 సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్ను 1838 కోట్ల రూపాయలు
ఇన్పుట్ సబ్సిడీ అవసరము అని, ఆ మేరకు రైతులు నష్టపోయారు అని చెప్పి లెక్కలు కట్టి, ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అధ్యక్ష, ఇందులో 900 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు డబ్బులు వచ్చాయి అధ్యక్ష. అయినప్పటికీ కూడా తీరా చూస్తే పరిస్థితి ఏమిటి అంటే అధ్యక్ష, పంట నష్టపోయిన రైతుకు అధ్యక్ష కనీసం ఇన్పుట్ సబ్సిడీ లేదా సహాయం రూపంలో కనీసం ₹1 అంటే ₹1 కూడా ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష గత ప్రభుత్వం. మరో అంశాన్ని కూడా ఈ సభ ముందు నేను ఉంచుతున్నాను అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు అందించాల్సిన విత్తనాల సేకరణ కూడా చేయలేదు అధ్యక్ష. మామూలుగా విత్తనాల సేకరణ అనేది ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తవుతుంది, ఎప్పుడు ఇవ్వాలి అన్నది కాస్త అవగాహన వచ్చే విధంగా నేను చెప్తాను అధ్యక్ష. మామూలుగా ఈ సంవత్సరం ఖరీఫ్ అంటే ఈ సంవత్సరం జూన్లో మనం ఉన్నాము అనంటే దాని అర్థం గత నవంబర్ మాసంలోనే విత్తనాల సేకరణ ప్రారంభమై ఉండాలి అధ్యక్ష. ఏప్రిల్ నాటికే ఆ విత్తనాల సేకరణ పూర్తి కూడా అయిపోయి ఉండాలి అధ్యక్ష. మే నెల కల్లా పంపిణీ కూడా ప్రారంభం కావాలి అధ్యక్ష. అటువంటిది అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చింది జూన్ మాసంలో అధ్యక్ష. అంటే అప్పటికే మా ప్రభుత్వం వచ్చే నాటికే విత్తన సేకరణ పూర్తయి ఉండాలి, పంపిణీ కూడా జరుగుతూ ఉండాలి అధ్యక్ష. కానీ అలా జరగలేదు అధ్యక్ష. అలా జరగకపోవడం వల్ల రైతన్నలు రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఏర్పడింది అధ్యక్ష. మేము బాధ్యతలు స్వీకరించే నాటికే పరిస్థితులు ఒకసారి చూస్తే 4.41 లక్ష క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు రైతులకు సరఫరా చేయాలని ప్రణాళిక ఉంది అధ్యక్ష. తీరా పరిస్థితి చూస్తే కేవలం 50,000 క్వింటాల విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అధ్యక్ష. ఇది మేము అధికారంలోకి వచ్చే నాటికి పరిస్థితి అధ్యక్ష. గత ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని లేఖలు రాసినా నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులను అడిగితే అధికారులు ఆ లేఖలు చూపించారు అధ్యక్ష మాకు. ఒకసారి మీరు అధ్యక్ష మీరు ఒప్పుకుంటే నేను టీవీలో ఒకసారి చూపిస్తాను అధ్యక్ష. ఒకసారి మీడియా టీవీని కూడా చూడండి అధ్యక్ష. అధికారులు ఏ రకంగా లేఖలు రాశారో ఆ అధికారులు రాసిన లేఖలను ఒక్కసారి చదువుతాను వినండి అధ్యక్ష. వితౌట్ ద రిలీజ్ ఆఫ్ ఫండ్స్ టు ఏపీఎస్ without the release of funds to APS, SDCL will not be able to take up seed procurement for this kharif. The farmers will be put to a lot of inconvenience as they have to buy in open market and settle for truthfully labeled seeds only. Request for release of 108 crores bills that are pending with the finance department. 19/2/2019 అధ్యక్ష అధికారులు రాసిన లేఖల అధ్యక్ష. ఇటువంటి లేఖల అధ్యక్ష 1 కాదు అధ్యక్ష, 2 కాదు అధ్యక్ష. అధికారులు ఏకంగా ఇన్ని లేఖలు రాసి చూపించారు అధ్యక్ష. దగ్గర ఉండి చేయాల్సిన పని సమయానికి చేయకపోవడం ఎంతటి దారుణమో అన్నదానికి నిదర్శనం అధ్యక్ష ఇది. అధ్యక్ష 4.41 లక్షల క్వింటాలు వేరుశనగ విత్తనాలు అవసరంగా ఉంటే కేవలం 50,000 క్వింటాలు మాత్రమే అందుబాటులో ఉన్న పరిస్థితుల్లో మేము అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. ఎన్నిసార్లు లేఖలు రాసినా కూడా ప్రభుత్వం స్పందించని కారణంగా మేము ఏమీ చేయలేకపోయాము అని చెప్పి అధికారులు నాకు చెప్తా ఉంటే మనసు నిజంగా చాలా బాధ కలిగింది అధ్యక్ష. చివరికి అధ్యక్ష కొనుగోలు చేసిన ధాన్యానికి అధ్యక్ష గత సంవత్సరం కొనుగోలు చేసిన ధాన్యానికి కూడా 960 కోట్ల రూపాయలు రైతులకు బకాయిలు పెట్టారు అధ్యక్ష ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష. ఆ డబ్బులు రైతులకు ఇవ్వలేదని అధికారులు చెప్తా ఉంటే నిజంగా బాధ అనిపించింది. అక్షరాల 384 కోట్ల రూపాయలు విత్తన బకాయిలు అధ్యక్ష ఉన్నాయని, అవైనా కనీసం చెల్లించండి అని చెప్పి అడిగినా కూడా అవి కూడా ఇవ్వని పరిస్థితి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష.
రైతుల జీవితాలతో ఆడుకున్నారు అని చెప్పి అధికారులు సైతం చెప్తా ఉంటే నిజంగా ఎంత మానవత్వం లేని ప్రభుత్వం ఇది అని అనిపించింది అధ్యక్ష. అధ్యక్ష, కరువు సంవత్సరాలలో అధ్యక్ష కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ. మామూలుగా కరువు వచ్చినప్పుడు అధ్యక్ష ఏ రైతైనా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాడు అధ్యక్ష? కరువు వచ్చినప్పుడు కనీసం వడ్డీలన్నా కట్టాల్సిన పని లేదు, వడ్డీలన్నా మాఫీ అవుతాయి, ప్రభుత్వం మాఫీ చేయాలి అని చెప్పి ఏ రైతన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అలా జరగలేదు అధ్యక్ష. కరువు సంవత్సరాలలో కనీసం వడ్డీ చెల్లింపులు మాఫీ, రుణాల రీషెడ్యూల్కు అయినా ఏ ప్రభుత్వమైనా పూనుకోవాలి అధ్యక్ష. అటువంటి ఎక్కడా కూడా గత 5 ఏళ్లలో మీరు ఎప్పుడు గమనించినా కూడా అధ్యక్ష గత 5 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితులు ఏ రోజు రాలేదు అధ్యక్ష. రుణాలు రీషెడ్యూల్ చేయాలని కానీ, రైతుల తరపున వడ్డీ చెల్లింపులు ప్రభుత్వమే కట్టాలి, నష్టంతో అల్లాడిపోతా ఉన్న రైతులకు తోడుగా ఉండాలి, కరువు వచ్చింది కదా అని చెప్పి కనీసం ఆలోచన చేసిన దాఖలాలు కూడా లేవు అధ్యక్ష. తీవ్ర కరువులో ఉన్న ఎలాంటి రీషెడ్యూల్మెంట్స్ లేవు, అలాంటి ప్రతిపాదనలు కానీ అలాంటి ఆలోచనలు కానీ ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి రాలేదు. అదిగాక అధ్యక్ష, అదిగాక మొన్న ఎస్ఎల్బిసి మీటింగ్లో నేను కూర్చొని ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు చూపుతా ఉన్న ఆ లెక్కలు చూసినప్పుడు బాధ అనిపించింది అధ్యక్ష. గత 5 సంవత్సరాల కిందట అధ్యక్ష మా ప్రభుత్వానికి ముందున్న ప్రభుత్వం, గత ప్రభుత్వం అధ్యక్ష రుణమాఫీ వాగ్దానం చేస్తామని ఒకసారి చూస్తే అధ్యక్ష అది 184th ఎస్ఎల్బిసి రిపోర్ట్ అధ్యక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన ఎస్ఎల్బిసి లెక్కల అధ్యక్ష. అది ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే కొంచెం కింద కొంచెంగా పైకి పోవాలమ్మా, కొంచెం ఆ పేపర్ కొంచెం పైకి తీసుకొని పోతే కొంచెంగా పైకి తీసుకొని ఇంకా పైకి కొంచెం పైకి తీసుకొని పో. అగ్రికల్చర్ అడ్వాన్సెస్ అధ్యక్ష, వ్యవసాయ రుణాలు ఎంత ఉన్నాయి అని చెప్పి చూస్తే అధ్యక్ష 87,612 కోట్ల రూపాయలు అధ్యక్ష. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 31/3/2014కు సంబంధించిన 184th ఎస్ఎల్బిసి లెక్కల అధ్యక్ష. అధ్యక్ష అది 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని పూర్తిగా బేషరతుగా వ్యవసాయ రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు ఊదరగొట్టారు అధ్యక్ష. మీరు అనుమతిస్తే ఆయన ఊదరగొట్టింది కూడా ఒక్కసారి చూపించమని అడుగుతా ఉన్నాను. ఏ రకంగా మాటలు చెప్పారు, రైతుల పరిస్థితి ఇంత దారుణంగా తయారు కావడానికి కారణాలు ఏమిటి అని చెప్పి కూడా ఒక్కసారి గమనించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు అధ్యక్ష ఇదండి అధ్యక్ష. రుణాలు కట్టవలసిన అవసరం లేదు, మీ రుణాలు నా భుజస్కంధాల పైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేకపోయారు, బ్యాంకులు కూడా నా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. నేను ఒకటే చెప్పాను, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పర్వాలేదని 100 రోజులు ఆలోచించి కడాను ఒక పథకాన్ని తీసుకొచ్చాం. దాని ప్రకారం ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీరు భయపడవలసిన అవసరం లేదు. మీ ఇంటికి ఏ బ్యాంకులు రాడు, ఎలాంటి జప్తులు ఉండవు. ఈ నెల 22వ తారీఖున 20% బ్యాంకుల్లో వేసి ఆ తర్వాత మీ రుణాలు రీషెడ్యూల్ చేసి తిరిగి మీకు అప్పించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. రుణమాఫీ ఇచ్చేసే వన్ టైం సెటిల్మెంట్ అయిపోయింది. ఏం చేస్తారు? పూర్తిగా చేస్తారు. ఆ రోజు ఏమేమి చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అధ్యక్ష గత ప్రభుత్వం అధ్యక్ష ఏ రకంగా అధ్యక్ష రుణమాఫీ చేస్తామని చెప్పి అక్షరాల 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలన్నీ కూడా ఏ రకంగా పూర్తిగా మాఫీ చేస్తాము అని చెప్పి ఆ రుణాలు మాఫీ కాకపోగా ఆ రైతుల తరపున కట్టాల్సిన వడ్డీ సొమ్ము అధ్యక్ష ప్రభుత్వం కట్టకుండా, అది కూడా పూర్తిగా కట్టకుండా, అది కూడా వడ్డీ సొమ్మును కూడా కట్టకుండా ఆ పథకాన్ని రద్దు చేశారు అధ్యక్ష. అంతటితో ఆగిపోలేదు అధ్యక్ష.
87,612 కోట్ల రూపాయలు కత్తిరించి 24,500 కోట్ల రూపాయలకు కత్తిరించారు అధ్యక్ష. ఆ కత్తిరించిన సొమ్ము కూడా 5 సంవత్సరాలలో కలిపి ఎంత ఇచ్చారు అని అంటే 15,000 కోట్లు కూడా చెల్లించలేదు అధ్యక్ష. అధ్యక్ష, చివరికి 5 ఏళ్లలో రైతుల మీద రుణభారం రెట్టింపయిందని తాజా ఎస్ఎల్బిసి నివేదిక బయట చెప్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం అధ్యక్ష, ఈరోజు రైతుల రుణభారం ఎంత ఉంది అని అంటే అక్షరాల ఇది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మన ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మొన్న తీసుకున్న ఎస్ఎల్బిసి రివ్యూ మీటింగ్ అధ్యక్ష 18/6/2019లో అధ్యక్ష 207th మీటింగ్ ఆఫ్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. దీంట్లో వ్యవసాయ రుణాలు 1,49,224 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు అధ్యక్ష. ఇది రైతుల దుస్థితి అధ్యక్ష. అధ్యక్ష,